అండి, నేను అరుణానందగిరి. ఈరోజు మరి మన వంట కాలీఫ్లవర్ టమాటా ఈ కర్రీ చేస్తున్నా. ఇక ఈరోజైతే బ్రేక్ఫాస్ట్ షూట్ చేయలేదు, నేను ఉప్మా చేసిన అంతే. ఇప్పుడు కొబ్బరి లడ్డు చేద్దామని కొబ్బరి ముక్కలు కట్ చేసి మంచిగా కడుగుతున్నాం. మనం కొబ్బరి ఫ్రిడ్జ్లో పెడతాం కదా, దాన్ని కంపల్సరీ ఇట్లా 2 సార్లు కడిగినాకనే వాడుకోవాలి. మొత్తానికి తెల్లగా కనిపిస్తే నీట్గా అవుతుంది. 2 ఇలాచీలు వేసి ఇది మిక్సీ పడుతున్నా. మీరు తురుముకోవాలనుకుంటే తురుముకొని కూడా వేసుకోవచ్చు. ఈరోజైతే నేను కాలీఫ్లవర్ డీప్ ఫ్రై కూడా చేద్దాం అనుకుంటున్నా. దీనిలో అయితే కాలీఫ్లవర్ను మంచిగా ఉప్పు నీళ్ళలో వేసి ఒక పావు గంట ఉంచిన తర్వాతనే చేసుకోవాలి. దీనిలో కాలీఫ్లవర్లో ఉప్పు కారం తగినంత, తర్వాత కార్న్ ఫ్లోర్, కొంచెం బియ్యం పిండి, పల్లీలు, జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవన్నీ వేసి మరి కలిపి కొన్ని వాటర్ యాడ్ చేయాలి. అవసరం అనుకుంటే తడి కాలీఫ్లవర్ కడిగినప్పుడు ఇది తడి ఉన్నా సరిపోతుంది. డీప్ ఫ్రై 2 ఆయిల్ చేస్తా అంతే, లంచ్ మందమే చేస్తున్నా. ఎక్కువ ఆయిల్ పెట్టి డీప్ ఫ్రై చేస్తే ఆ ఆయిల్ మళ్ళీ మనం వాడుకోదు, అందుకని అవసరం ఉన్నంత మందమే డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టినా. మరి చూడండి రెడీ అయింది. ఇప్పుడైతే నేను రవ్వ లడ్డు చేయడానికి డ్రై ఫ్రూట్స్ వేస్తున్నా. దీంట్లో కూడా కొద్ది నెయ్యి వాడుతున్నా. నేను 1 స్పూన్ నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించి పక్కకు పెట్టుకొని దీనిలో రవ్వ వేసుకుంటా. తర్వాత రవ్వ ఫ్రై కాగానే ఈ పచ్చి కొబ్బరి కూడా అందులోనే వేసేస్తా. దీనికి పాకం బట్టి అవసరం లేదు. మనం రవ్వ ఫ్రై అయిన తర్వాత ఈ పచ్చి కొబ్బరి కూడా అందులోనే వేసి కొంచెంసేపు వేయించిన తర్వాత చక్కెర, నేను ఈరోజైతే సగం చక్కెర వేస్తున్నా, సగం మిల్క్ మేడ్ వేస్తున్నా. చూడండి రవ్వ వేసిన కదా, 1 కప్పు, దీంతో 1 కప్పు రవ్వ వేస్తా, ఒక సగం కప్పు చక్కెర వేస్తా, కొంచెం సగం కప్పు మిల్క్ మేడ్ వేస్తే సరిపోతుంది. బాగా స్వీట్నెస్ లేకుండా చేస్తున్నా. దీనికి పాకం అవసరం లేదు. పచ్చి కొబ్బరి కాబట్టి పచ్చి కొబ్బరి కొంచెం ఫ్రై కాగానే చక్కెర అందులోనే యాడ్ చేస్తే అది ఇంకా మెత్తగా మారిపోతుంది, బాల్స్ వేసుకునేటట్టు అవుతుంది. అప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అవి కూడా అందులోనే వేయాలి. మిల్క్ మేడ్ కూడా వేసేయాలి. వేసిన తర్వాత బాల్స్ వేసుకోవడమే, ఈజీ, సింపుల్. మరి మన దగ్గర పచ్చి కొబ్బరి ఉన్నప్పుడు ఇట్లాంటివి కూడా తినాలి. ఇది మంచి ఆరోగ్యకరమైనదే, కాకపోతే చేయడం కొంచెం కష్టం. ఇట్లా మనం చేస్తున్నామంటే వెంటనే పింక్ కలర్ మారుతుంది, చేతంతా హీట్ ఎక్కువ ఉండి. మొత్తానికి కొంచెం చల్లారినాకైనా చేసుకోవచ్చు. దీనిలో పాకం బట్టే అవసరం లేదు, ఎవరైనా చేసుకోవచ్చు. పచ్చి కొబ్బరి బెల్లంతో కూడా బాల్స్ చేసినా అవి కూడా చాలా మంచిగా ఉంటాయి. చూడండి మొత్తానికి చేతులు ఎట్లయితున్నాయి. మనకు అప్పుడప్పుడు చేసే అలవాటు ఉంది కాబట్టి ఈజీగా అయిపోతాయి. మొత్తానికి ఈరోజు ఒక రవ్వ లడ్డు చేయాలనుకున్నా చేసిన, చాలా టేస్ట్గా ఉంది.